హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి కేఎఫ్సి బ్రెడ్. ఈవినింగ్ స్నాక్గా అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ ఉండే బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత 2 పీసెస్గా కానీ లేదంటే 4 పీసెస్గా కానీ కట్ చేసుకోవచ్చు. ఇలానే అన్ని బ్రెడ్ స్లైసెస్ కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు మైదా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక 1/2 కప్పు వాటర్ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా బాగా కలుపుకోవాలి. దోసపిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు కార్న్ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా ప్రెస్ చేసి తీసుకోవాలి. ఇలా కొద్దిగా క్రష్ చేసిన తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదా పిండి బ్యాటర్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ మైదా పిండి బ్యాటర్లోకి డిప్ చేసుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లేక్స్ లోకి వేసి అంత బాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బ్రెడ్ పీసెస్ ని ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ వేసిన తర్వాత 1 లేదా 2 నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే కేఎఫ్సి బ్రెడ్ రెడీ. చాలా ఈజీగా టేస్టీగా ఈవినింగ్ స్నాక్గా తయారు చేసుకోవచ్చు. వీటిని టొమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.